శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ 11 రోజులు కూడా విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, గ్రహాల సంచారం ఎలా ఉండబోతుందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జనవరి 21వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారం చాలా వరకు సింహరాశికి అనుకూలంగానే ఉంది. ప్రధానంగా ఈ 11 రోజుల్లో సూర్యుడు విశేషంగా సింహరాశికి యోగిస్తున్నాడు. సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా సింహరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. 6వ స్థానంలో సూర్యుడు యోగించడం వల్ల ధన సమృద్ధి పెరుగుతుంది. రకరకాల మార్గాల్లో సింహరాశి వాళ్ళు ధనాన్ని సముపార్జన చేయగలుగుతారు, ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు, ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. బ్రహ్మాండమైన ఆరోగ్యం పొందగలుగుతారు. అలాగే శారీరక సౌఖ్యం కూడా ఉంటుంది. శరీరానికి ఎప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది, మానసిక ఉల్లాసం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని విజయవంతంగా పూర్తి చేస్తారు. తండ్రి వైపు బంధువుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. రాజకీయాల్లో కూడా మంచి మంచి పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో శత్రువులు ఉండరు, ఆఫీస్ పాలిటిక్స్ ఉండవు. ఆఫీసులో బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ సింహరాశి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. అగ్రికల్చర్ వ్యవసాయం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ 11 రోజుల్లో వ్యవసాయంలో మంచి లాభాలు పొందడానికి సింహరాశి వాళ్ళకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో పేరు హోదా అన్నీ పొందే యోగం సింహరాశి వాళ్ళకి 6వ స్థానంలో రవి సంచారం వల్ల ఈ 11 రోజుల్లో ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ 11 రోజుల్లో బుధుడు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తూ సింహరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టసాధ్యమైన పనులు కూడా చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీరు చెప్పిన మాటకు విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. మీ మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ బుధుడి 6వ సంచారం వల్ల సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే విద్యాధిక్యత వల్ల ఆనందం పొందుతారు. అంటే సింహరాశి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం బాగా మంచి కాలేజీల్లో చదవటము, మంచి యూనివర్సిటీల్లో చదవటం, ఆ విద్యాధిక్యత వల్ల ఆనందం పొందటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా 6వ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఉన్నాయి. విజయ ప్రాప్తి యోగం, ఏ పని ప్రారంభించినా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అంటే బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ సింహరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే కుజుడు కూడా ఈ 11 రోజుల్లో సింహరాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అప్పులు తీరిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ ఏదో ఒక విధంగా సింహరాశి వాళ్ళు క్లియర్ చేస్తారు. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. చాలా కాలంగా లోన్ కోసం ప్రయత్నిస్తున్న సింహరాశి వాళ్ళకి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. సోదరులతో అన్యోన్యత పెరుగుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సభా గౌరవం ఉంటుంది. అంటే సభలు సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడి బ్రహ్మాండమైన గౌరవాన్ని పెంపొందింపజేసుకుంటారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. సామాజికంగా కీర్తి ప్రతిష్టలతో అలరారుతూ తులతూగుతూ ఉండే అవకాశం సింహరాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల కనిపిస్తోంది. అంటే సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు 6వ స్థానంలో ఉండటం వల్ల ఈ 11 రోజుల్లో సింహరాశి వాళ్ళు బ్రహ్మాండమైన అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం శుక్రుడు ఒక్కడే 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ఆడవాళ్లకు గైనిక్ ప్రాబ్లమ్స్ మాత్రం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ వీటి వల్ల మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మగవాళ్ళకైతే
జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటే, డబ్బు ఎంత బాగా వచ్చినా 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కొద్దిగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కళారంగం ఒక్కదానిలో మాత్రం అవకాశాలు అందుకోవటం కొంచెం ఆలస్యం అవుతుంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు అందుకోవటం కొంచెం ఆలస్యం అవుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శుక్రుడు ఒక్క గ్రహమే ఈ 11 రోజుల్లో 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. కాబట్టి శుక్రుడి అనుకూలత పెరగాలంటే సింహరాశి వాళ్ళు ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటం చేయాలి. అలాగే ఒక్కసారి నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించడం, అంటే బొబ్బర్ల ఆవుకు తినిపించడం, 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ఈ 11 రోజుల్లో ఒకసారి చేస్తే శుక్రుడు కూడా అనుకూల ఫలితాలు ఇస్తాడు. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ఈ 11 రోజుల్లో కనిపిస్తున్నాయి. శుక్రుడి పరిహారాలు చేసుకుంటే అవి రెట్టింపై తిరుగులేని విధంగా అద్భుతమైన యోగాన్ని పొందబోతున్నారని చెప్పడంలో సింహరాశి వాళ్ళు ఏమాత్రం సందేహం లేదు. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితంలో అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే కప్పుకొన్న దుప్పటిని అందరూ మడత పెట్టాలి. అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు గ్యాస్ స్టవ్కి కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గ్యాస్ స్టవ్ దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసి గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విడిచిన వస్త్రాలు ధరించకూడదు. విడిచిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉంటే అదృష్టము, ఐశ్వర్యము తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపే దీపారాధన చేయాలి. చాలా గృహాల్లో 12 గంటలకు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఉదయం 7 గంటల్లోపు స్నానం చేయటం, ఉదయం 7 గంటల్లోపు దీపం పెట్టుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. దీపం పెట్టుకునేటప్పుడు ప్రతిరోజు మాత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఆ 3 ఒత్తులు కూడా తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అది ఇంటికి శుభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విగ్రహాలు పూజ గదిలో ఉన్నవాళ్ళు 1 గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసు నీళ్లను విగ్రహాల దగ్గర ఉంచండి. అది మీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలకు సమర్పించేటటువంటి జలముగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సాయంకాలం పూట సంధ్యాదీపం ప్రతి ఇంట్లో వెలిగించాలి. చాలా గృహాలలో ఉదయం పూట పూజ చేస్తారు కానీ సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టరు. సంధ్యాదీపం పెట్టకపోతే ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి, ఆ ఇంట్లో డబ్బు నిలబడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సంధ్యాదీపం పెట్టచ్చు, కానీ ఆడవాళ్ళు సంధ్యాదీపం పెడితే చాలా మంచిది. ఉదయం పూట పూజ చేసేటప్పుడు యజమాని పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూట దీపం పెట్టేటప్పుడు యజమానురాలు స్త్రీ సంధ్యాదీపం పెడితే అనుకూల ఫలితాలు వస్తాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత సంధ్యాకాలంలో ఇంట్లో ఏదైనా స్తోత్రాల చాంటింగ్ పెడితే కూడా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. చాలా గృహాలలో పళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ఇంట్లో ఆహారాన్ని ఎవరు వ్యర్థం చేయకూడదు. ఆహారం వ్యర్థం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. కలహాలు ఇంట్లో ఉండకూడదు. గొడవలు పడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు పడకుండా ఉండాలి. సంధ్యాకాలంలో ఆడవాళ్ళు పూజ గదిలో, తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్న ఇంట్లో ఎప్పుడూ ఆనందము, ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటుంది. అలాగే రాత్రిపూట నిద్రపోయే ముందు కూడా ఇంటి యజమానురాలు తప్పనిసరిగా పూజ గదిలో అగరబత్తులు వెలిగించటం, పూజ గదిలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండేలాగా చూస్తే ఉత్తమ ప్రయోజనాలు చేకూడతాయి. అలాగే ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు. భోజనం మీద విసుక్కోకూడదు. భోజనం మీద అలగకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆడవాళ్ళు తప్పనిసరిగా బంగారు గాజులు ధరించినప్పటికీ మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే లక్ష్మీ కటాక్షం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ఆడవాళ్ళు ముత్తైదువులకు తాంబూల దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఇంట్లో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఆనందము, ఐశ్వర్యము తాండవించాలంటే, దినదిన ప్రవర్ధమానం అవ్వాలంటే ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఓం వర్ధనాయ నమః అనే శివమంత్రాన్ని 11 సార్లు చదువుకొని గడప దాటి బయటికి వెళ్ళాలి. ఓం వర్ధనాయ నమః.
ఈ ఓం వర్ధనాయ నమః అనేటటువంటి శివమంత్రం అన్ని రకాలుగా యజమానికి చేస్తున్న పనుల్లో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు అయితే పూజ చేసుకునేటప్పుడు కానీ దీపం పెట్టుకునేటప్పుడు కానీ ఓం శ్రీం శ్రీయై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ఇంట్లో ఎప్పుడు ఆనందము ఐశ్వర్యము తాండవిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ గ్రహాల అనుకూలత కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.